సాగునీటి విషయంలో కరీంనగర్ రైతులపై వివక్ష చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ఎస్పీ నీళ్లను పెద్దపల్లి వైపు మళ్లిస్తున్నారని, కరీంనగర్ ప్రాంతానికి నీళ్లు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు 3వ విడత నీటి విడుదలలో కరీంనగర్కు నీళ్లు ఇవ్వాలని, లేదంటే ఎస్ఆర్ఎస్పీ గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు గంగుల. సాగునీరికి ఇబ్బంది. గతంలో ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు 116 అనే క్రాస్ రెగ్యులేటర్ గారు జంక్షన్, అది ఆ క్రాస్ రెగ్యులేటర్ జంక్షన్ నుంచి D86, D83, D83 నుంచి డైరెక్ట్ పోతే మంత్రి సైడు, D86 పెద్దపల్లి సైడు, D89 ఎల్ఎండి సైడ్ వస్తుంది. అక్కడ సమతుల్యంగా పాటించడం వల్ల ఇప్పుడు రోజు కరీంనగర్ మండలంలో అన్ని కూడా పంటలు ఎండిపోతాయి. లాస్ట్ 2 విడతలు పుట్టకచ్చిన దశ అంటారు దీన్ని నీళ్ళు లేకపోతే ఇంతవరకు చేసినట్టుగా వృధా అవుతుంది. కాబట్టి ఈ 2 తండ్రులు కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తుండగా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. పంటలు ఎండుతుంది. చాలా బాధాకరం. సమన్వయం లేదు. ఎవరిని చేతిలో కట్టుంటే వాందికే నీళ్ళు అన్నట్టు అధికారులంగా ఇట్లా చూస్తూ కూర్చుంటే డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా. 100% క్రాస్ రెగ్యులేటర్ కాడ వస్తాం, నిఘా ఉంటుంది. ఒక్క మా వాట తక్కువ చేసిన తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం, అవసరం ఉంటే గేట్లు పలగొడతాం. కానీ ఒక్క బొట్టు కూడా మాకు రావాల్సిన వాట రాకపోతే సీరియస్గా అధికారులు హెచ్చరిస్తున్నాం. మేము ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నారు.